హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్టార్ టారో. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా చాలా బాగున్నాను. అందరూ పాజిటివ్గా ఉండండి. ఓకే, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. ఓకే, ఎప్పుడైతే నేను వీడియోస్ పోస్ట్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకేనా అండి? ఈరోజు పౌర్ణమి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, పౌర్ణమి తర్వాత మీ లైఫ్లోకి ఏం రాబోతుంది అంటే మీ జీవితంలో ఊహించిన మార్పులు అంటూ ఏం జరగబోతున్నాయి అన్నది కూడా చెక్ చేస్తాను. ఓకేనండి? ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి అండి. గురు పౌర్ణమి కదా, ఈ పౌర్ణమి చాలా స్పెషల్. ఓకే, ఈ పౌర్ణమి తర్వాత మీ లైఫ్లోకి వచ్చే అద్భుతం ఏంటి అన్నది కూడా చూద్దాము. ఈ పౌర్ణమి మీకేం తెస్తుంది, ఓకేనండి అన్నది చెక్ చేస్తున్నానండి. పౌర్ణమి శక్తి అంటూ మీకు ఆన్సర్స్ అయితే చెప్తుందండి. ఓకే, సర్దుబాట్లు అండ్ కుటుంబ భద్రత, లక్ష్యానికి దగ్గర అవ్వడం, గతాన్ని వదిలేయడం అనే దాని గురించి చెప్తుందండి. ఓకే, ఇక్కడ చూస్తున్న వాళ్ళు చాలా రోజుల నుంచి వాళ్ళ మనసుల్లో అయితే క్వశ్చన్ అయితే ఉంది. క్వశ్చన్ అయితే చాలా కాలంగా ఆ క్వశ్చన్తోనే జీవిస్తున్నారు. ఏం జరుగుతుంది, ఆ వ్యక్తి తిరిగి వస్తారా అని చెప్పేసి, లేదంటే ఉద్యోగం వస్తుందా, నా సమస్యకి పరిష్కారం అంటూ వస్తుందా అని చెప్పేసి అంటూ చూస్తున్నారండి. చాలామంది ఇక్కడ చూస్తున్న వాళ్ళలో చాలామంది నాకు ఆన్సర్ ఎప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు వస్తుంది అని చూస్తున్నారు. ఓకే, వాళ్ళకు చాలా సందేహాలు ఉన్నాయి. మీ మనసులో చాలా సందేహాలు అయితే ఉన్నాయి. ఆ సందేహాల్ని మీకు ఆన్సర్ అయితే దొరకట్లేదు. ఓకేనా? మీ సందేహాలకి అన్నిటికీ కూడా ఈరోజు ఈ పౌర్ణమి ఒక మెసేజ్ రూపంలో మీకు నా ద్వారా చెప్పిస్తున్నారు. ఓకేనా అండి? ఏమని? మీకు సమాధానం అంటూ వస్తుంది, మీ ముందుకు వస్తుంది. మీ పర్సన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, మీకు కాల్ చేయట్లేదు అనుకోండి, కాల్ చేసే అవకాశం అంటూ మీకు ఉంటుంది. ఓకేనా అండి? కాల్ చేసే అవకాశం ఉంటుంది, ఆన్సర్ దొరికిద్ది. ఓకేనండి? నెక్స్ట్, మీరు అనుకున్న దారిలోనే ప్రతిదీ జరగాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మీరు అనుకున్న దారిలోనే ప్రతిదీ జరగాల్సిన అవసరం అయితే లేదండి. ఓకేనా? చిన్న మార్పులు
ఏవైనా సరే చిన్న చిన్న మార్పులు అయితే వస్తూ ఉంటాయి కదండి. వాటిని సర్దుకుపోవాలి. ఒక నిర్ణయం అంటూ తీసుకోవాలి. ఒక అలవాటు అంటూ చేసుకోవాలి. ఏదైనా సరే ఏదైనా సంబంధం అంటే మీ పర్సన్‌తో గానీ సంబంధమే అనుకోండి. వాళ్ళ అలవాట్లంటూ మీరు ఆహ్, మీకు నచ్చకపోతే ఆహ్, అడ్జస్ట్ అవ్వాలి. మీకు నచ్చలేదు అని చెప్పేసి చెప్పడం కంటే అడ్జస్ట్ అవ్వటం చాలా ముఖ్యమండి. ఓకేనా? మీ లైఫ్‌లోకి కొంతమంది ఇప్పుడు చూస్తున్న వాళ్ళల్లో కొంతమంది లైఫ్‌లో మార్పయితే కనిపిస్తుందండి. మార్పయితే తన లైఫ్‌లో కనిపిస్తుంది. నెలలోపు పెద్ద ఫలితమైతే మీ లైఫ్‌లోకి కనిపించే అవకాశం ఉంది. ఓకేనా? మీ లైఫ్‌లోకి ఒక అద్భుతమయ్యే ఆఫర్ అయితే ఒక నెలలో రాబోతుంది. ఓకేనండి? శాంతిని మీకు అశాంతిగా అంటే కొంతమంది ఇక్కడ చూసే వాళ్ళల్లో మ్యారేజ్ అయిన పర్సన్స్ కనిపిస్తున్నారండి. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చూస్తున్నారు. వాళ్ళకంటూ వాళ్ళ కుటుంబంలో శాంతిని ఇస్తుందండి. వాళ్ళకి శాంతినంటూ ప్రసాదిస్తుంది. కుటుంబంలో పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ జీవిత భాగస్వామి కానీ అంటే వైఫ్ అంటే నేను తెలుగులో చెప్తున్నానండి, స్పష్టమైన తెలుగులో చెప్తున్నాను. మీరు ఏమీ అనుకోకండి. ఓకేనండి? మీ వైఫ్ అత్యంత ప్రియమైన వ్యక్తులు అంటే మీకు మీ ఫ్రెండ్స్ మీరు ఆందోళన పడుతూ ఉన్నట్లయితే, వాళ్ళ గురించి మీరు కంగారు పడుతూ ఉన్నట్లయితే యూనివర్స్ మీకు రక్షణ ఉందని గుర్తు చేస్తుందండి. ఓకేనా? వాళ్ళకి మీ విలువంటూ తెలుస్తుంది. వాళ్ళు మీ గురించి అర్థం చేసుకుంటారు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే మా పిల్లలు అర్థం చేసుకోవట్లేదు, మా వైఫ్ అర్థం చేసుకోవట్లేదు, లేదంటే మా హస్బెండ్ అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి అనుకున్నట్లయితే వాళ్ళు అర్థం చేసుకుంటారండి. ఓకేనా అండి? మీరు ఏదైనా సరే చిన్న సమస్య ఏదైనా ఉందనుకోండి, ఆ చిన్న సమస్యను చాలా పెద్దదిగా భావిస్తూ ఉండొచ్చండి. యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే చిన్న సమస్యని అంతటితోనే ముగిచ్చేసేసేయండి. అది పెద్ద సమస్యగా చూడొద్దు. ఏదైనా చిన్న చిన్న గొడవలు అనుకోండి, లేదంటే మీ పర్సన్కి లేదంటే మీకు మధ్యలో ఏమైనా గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, ఆ గొడవని ఎలా ఆపాలి అని చెప్పేసి ఆలోచించండి. కానీ అది పెద్ద గొడవ అయ్యేటట్లు చేసుకోవద్దు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారండి. యూనివర్స్ మీకు చెప్తున్నారు. మీకు అంటూ కళలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. ఓకేనా? కళలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. అవి నెరవేరే టైం అంటూ దగ్గరలోనే ఉంది అని మీకు చెప్తున్నారు. ఓకేనా అండి? ఏది కూడా శాశ్వతంగా నిర్ణయించబడలేదు. అంటే ఎవరికి వాళ్ళే. మీరు ప్రస్తుతం ఒక విషయం గురించి ఆందోళన పడుతూ ఉండొచ్చు. ఓకేనా? మీరు ఒక విషయంలో ఆందోళన చెందుతూ ఉండొచ్చండి. అది ప్రేమ కానీ, వివాహం కానీ, లేదంటే ఉద్యోగం కానీ, లేదంటే కుటుంబం గురించి అయినా, లేదంటే మనీ పరంగానైనా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడంలో కానీ మీరు చాలా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడున్న పరిస్థితిని
శాశ్వతం అయితే కాదు. ఇప్పుడున్న పరిస్థితి శాశ్వతం అయితే కాదు. ఈ పరిస్థితి అంటూ మీ నుంచి వెళ్ళిపోతుంది. ఓకేనా? వాళ్ళు ఇప్పుడు మనుషులు ఉన్నారు. మీరు దగ్గర ఎలా చెప్తారో, మీకు దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు నిర్ణయాలు వాళ్ళవి. వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మన ముందు ఒకలాగా మాట్లాడతారు, తర్వాత ఒకలాగా మాట్లాడతారు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఒక రకంగా ఉంటాయి, మనం తీసుకునే నిర్ణయాలు ఒక రకంగా ఉంటాయి. మనుషుల నిర్ణయాలు కూడా మారొచ్చు, కానీ మనం తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉండాలి. ఓకేనా? కరెక్ట్గా ఉండాలి. డెసిషన్ అంటూ కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్ వేలో అంటూ ఉండాలి. ఇది అంతం మాత్రం కాదు, ఇది ఎంతటితోనే అయిపోయింది అని చెప్పేసి నా పరిస్థితి ఇదేను, నా లైఫ్లోకి ఏమి రావట్లేదు అని చెప్పేసి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ లైఫ్ ఇంతటితోనే ముగించట్లేదు కదా, ఇదంటూ కొత్తది న్యూగా స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఆ న్యూగా స్టార్ట్ చేయడం కోసం మీరు నిరాశ పడకూడదు, వెయిట్ చేయాలి. ఓకేనా? మీరంటూ వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే అప్పుడు మన లైఫ్లోకి న్యూ బిగినింగ్స్ అంటూ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. గతంలో మీకు మోసం కానీ ఏదైనా సరే మీరు ప్రపోజ్ చేశారనుకోండి, వాళ్ళు తిరస్కరించడం కానీ జరిగి ఉండొచ్చు. మాకు నచ్చదు ఇది అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. లేదంటే మీరు వాళ్ళు విడిపోయి ఉండొచ్చు, మీ పర్సను మీరు విడిపోయి ఉండొచ్చు. డబ్బు పరంగా కొంతమంది ఇక్కడ నష్టం కనిపిస్తుంది. ఓకేనా? ఆ నష్టము ఏమైనా సరే, కుటుంబంలో సమస్యలు, ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చూస్తున్నారని చెప్తున్నాను కదా. మ్యారేజ్ అయిన వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చాలా సమస్యల్లోనంటూ ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియని ఒక నిరాశ అయితే వాళ్ళ మైండ్లో ఉంది. అంటే మీ మైండ్లో ఉంది. ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అన్నది మీ మైండ్లోనంటూ తిరుగుతుంది. ఈ సమస్యకంటూ పరిష్కారం లేదా, ఆ సమస్యకి పరిష్కారం లేదా అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ సమస్యకి పరిష్కారం అంటూ ఉంటుందండి. సమస్యకి పరిష్కారం ఉంటుంది. దానివల్ల మీకు మళ్ళీ కొత్త అవకాశం అయితే వస్తుంది. ఓకేనా? కష్టం వెళ్ళిపోయిన తర్వాత సుఖం వస్తుంది, అంటే హ్యాపీనెస్ వస్తుంది. మళ్ళీ మీ లైఫ్లోకి హ్యాపీనెస్ అంటూ వస్తాయి. సమస్యను చూసి భయపడొద్దు. ఓకేనా? సమస్యను చూసి భయపడొద్దు అని చెప్పేసి యూనివర్స్ మనకి చెప్తున్నారు. ఓకేనా? గతంలోవి మనకి ఏమైనా సమస్యలు కానీ లేదంటే కష్టాలు కానీ ఉన్నాయి అనుకో, అదొక గుణపాఠం, అనుభవం అన్నమాట. అది శిక్ష కాదు. ఓకే? అది శిక్ష మాత్రం కాదు, అనుభవం మాత్రమే. మీరు ఎప్పటికీ కూడా పాత బాధని గుర్తు చేసుకుంటూ అదే యూనివర్స్కి పంపిస్తూ మళ్ళీ అదే బాధలు అదే సిచ్యువేషన్లో ఉంటే మీ సమస్య అంటూ అక్కడే ఉంటుంది. ఓకేనా? ఆ సమస్య గురించి మర్చిపోండి. ఏదైనా సరే సమస్య గురించి, లేదంటే మీ పర్సన్కి మీకు మధ్యలో ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ గొడవ జరిగింది లేదంటే ఏదైనా జరిగింది అనుకోండి, దాని గురించి మీరు అంతటితోనే వదిలేసేసి నేను నా పర్సను హ్యాపీగా ఉన్నాము, మేమిద్దరం కలుసుకున్నాము అని చెప్పేసి న్యూగా ఏదైనా సరే కొత్తగా అంటూ జరిగిపోయిన దాని గురించి అంటూ బాధపడకుండా లెట్ గో చేసేసి
ముందుకు వెళ్ళాలి. కొత్త ఆలోచనని యూనివర్స్కి అంటూ మీరు పంపించాలి. యూనివర్స్కి మనం ఎప్పుడైతే న్యూగా చెప్పి గ్రాటిట్యూడ్ చేస్తామో అప్పుడు తప్పకుండా మనకి పాజిటివ్ రిజల్ట్స్ అంటూ వచ్చే అవకాశం వస్తుంది. ఓకేనా? మీ భవిష్యత్ అంటూ ఇంకా తెరిచి ఉంది. ఓకేనా? మీ జీవితం మారే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు అవకాశం కూడా ఉంది. ఎప్పుడు మీ ఈ మార్పు రావాలంటే మీరు గతాన్ని వదిలేసేసేయాలి. మీరు ఎప్పుడైతే గతాన్ని వదిలేస్తారో అప్పుడు మీ లైఫ్లోకి న్యూ ఆపర్చునిటీస్ కానీ, న్యూ లైఫ్ కానీ, న్యూ పర్సన్ కానీ, లేదంటే ఆ పర్సనే మీతో కాంటాక్ట్ కానీ, బ్లాక్ సిచ్యువేషన్ కానీ ఉన్నట్లయితే ఆ సిచ్యువేషన్స్ నుంచి మీరు యూనివర్స్కి ఏమైతే పంపిస్తారో గుడ్గా పంపించారనుకోండి, అది మాకు జరగాలి అని చెప్పేసి మనం పంపిస్తే గుడ్ రిజల్ట్స్ అంటూ వస్తాయి. లేకపోతే బ్యాడ్ రిజల్ట్స్ అంటే బ్యాడ్గా అంటే జరిగిపోయిన దాని గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే అదే జరుగుతుంది. ఓకేనా? మీరంటూ మీ లైఫ్లో బాధపడొద్దు, భయపడొద్దు. ఓకేనా? గతం గురించి మీ వదిలేసేయండి. యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు భవిష్యత్తులో ఇంకా కొత్తగా ఆలోచించండి. మీరు భవిష్యత్తు గురించి కొత్తగా ఆలోచించండి, కొత్తగా అమలు చేయండి. మీరు గతాన్ని ప్రేమలో కానీ ఓడిపోయినట్లయితే దాన్ని వదిలేసేయండి. దాని గురించి కొత్త దారి మీకోసం కొత్త దారిని అంటూ వెతుక్కోండి. కొత్త అవకాశం కోసం, లేదంటే కొత్త వ్యక్తి కోసం, లేదంటే విజయం కోసం పోరాడండి. ఎప్పుడైతే పోరాడుతారో అప్పుడు అన్నీ కూడా మిమ్మల్ని ఈ పౌర్ణమి ఎనర్జీస్లో మిమ్మల్ని వెతుక్కుంటూ ముందుకు వస్తుంది, మిమ్మల్ని కూడా ముందుకు నడిపిస్తుంది. ఓకేనా? మిమ్మల్ని కూడా ముందుకు నడిపిస్తుంది అని చెప్పేసి యూనివర్స్ అంటూ మీకు చెప్తున్నారు. పౌర్ణమి తర్వాత మీ లైఫ్లోకి ఏం రాబోతుంది అని చెప్పేసి అన్నది చూద్దాం. పౌర్ణమి తర్వాత చూసే ఎవరికి అప్పో కార్డ్స్ చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయో. చూసే ఎవరికి వాళ్ళ లైఫ్లో పౌర్ణమి తర్వాత ఏం రాబోతుంది. మీ జీవితంలోనంటూ ఏం రాబోతుంది అంటే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది అండి. ఒక నిజం ఎప్పటి నుంచో దాచిపెట్టిన మీ పర్సన్స్ దాచిపెట్టిన నిజం ఏదైతే ఉందో ఆ నిజము బయట పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక వ్యక్తి యొక్క అసలు స్వరూపం ఏంటి అంటే మీ వ్యక్తి ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి స్వభావం ఏంటన్నది బయటపడుతుందండి. ఖచ్చితంగా బయటపడుతుంది. వాళ్ళ అంతరాత్మలో ఏమనుకుంటున్నారు అన్నది మీకు స్పష్టంగా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకేనా అండి? మీ జీవితంలో న్యూ పర్సన్ అయితే రాబోతున్నారండి. ఓకేనా? న్యూ పర్సన్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వచ్చేసి ప్రశాంతం అంటే ఆ వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటారండి. మీకంటే సీనియర్ అయి ఉండొచ్చు. ఓకేనా? మీకంటే సీనియర్ వ్యక్తి మీ దగ్గరకు వస్తారు. ఆయన చాలా మీ వ్యక్తిత్వాన్ని చూసి ఇష్టపడతారండి. ఓకేనా అండి?
ఆవేశాలతో నిర్ణయాలంటూ తీసుకోవద్దు. ఓకేనండి. కొంతమంది లైఫ్లో ఇల్లు కానీ, భూమి కానీ, ఆస్తిపరంగా ఏదైనా సరే ఉన్నట్లయితే ప్రాపర్టీ మీది ఏదైనా సరే అంటే మీది కోర్టు విషయంలో కానీ చిక్కుకుపోయి ఉన్నట్లయితే స్థిరాస్తి కానీ ఏదైనా సరే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. మీ లైఫ్లోకి న్యూ పర్సన్స్ కానీ లేదంటే అదే ప్రేమని మళ్ళీ అదే వ్యక్తి తన కొత్త ప్రేమతో మీ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుందండి. మీరు ఏదైనా సరే సాధించాలి, న్యూ జాబ్ అని చెప్పేసి ఇంటర్వ్యూస్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారండి. సెలెక్ట్ అయ్యి మిమ్మల్ని మీరు చాలా ఉన్నత స్థితిలో మీకంటూ మీ లైఫ్లో పురోగతి అంటూ వస్తుందండి. డోంట్ వరీ. ఓకేనా అండి. ఈ పౌర్ణమి ఎనర్జీస్ మీకోసం ఇలా ఉన్నాయండి. అందరికీ రిజనేట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గ్రాటిట్యూడ్ చేయండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీను. వన్స్ అగైన్ అందరూ పాజిటివ్గా ఉండండి. పాజిటివ్ రిజల్ట్స్తో ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరికీ రిజనేట్ అవ్వాలని కోరుకుంటున్నారండి.